టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో నంద్యాల జిల్లా సున్నిపేటకు చేరుకున్న చంద్రబాబు భువనేశ్వర్కి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సాక్షి గణపతిని, అటు తర్వాత బయలు వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. यद्भूतं यश्च भव्यं उतामृतत्वस्येषानः यगन्धेनात्योहति एतावानस्य महिमा विश्वाभूतानि विपादस्यामृतं दिवि त्रिपादूर्ध्वपदे पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं विक्रामतु शासनानसने अस्मात् विराजता विराजो अधिपो चलो ना प्लीज मैट वेलेदु ఇక్కడ మ్యాట్ వేసిందని ఎందుకు ఒక్క నిమిషం ఖాళీ కాల్తాయి ఖాళీ కాల్తున్నాయి ఇది ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఇది వచ్చేయండి మా కొద్దిగా ఎనికి ఫాస్ట్ గా ప్లీజ్ ఫోటోగ్రాఫర్ కొద్దిగా ఎనికి రావాలి ప్లీజ్ కొద్దిగా ఫాస్ట్ ఆగండి చంద్రబాబు దంపతుల శ్రీశైలం పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, చంద్రబాబు పర్యటన సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు కొద్దిసేపటి క్రితమే శ్రీశైలాన్ని ఆలయానికి చేరుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రానికి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ముందుగా ఏదైతే ఆ ధ్వజస్తంభానికి కూడా నారా చంద్రబాబు నాయుడు దంపతులు మొక్కులు చెల్లించి అక్కడి నుంచి ఏదైతే ప్రత్యేక విఐపి మార్గం గుండా ఆలయం లోపలికి వెళ్లారు. అభిషేకాలు, ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆలయం ఎగువ భాగంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అక్కడ నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా బ్రహ్మరాంబాదేవికి కుంకుమార్చన చేసి తర్వాత ఏదైతే బయటికి రానున్నారో అయితే ముందుగా ఏదైతే బేగంపేట నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో సుండిపేటకు నారా చంద్రబాబు నాయుడు దంపతులు వచ్చారు. అక్కడ ఏదైతే మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, అదేవిధంగా ఏరాస్ ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అదైతే నారా చంద్రబాబు నాయుడు దంపతులకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అయితే ముందుగా ఏదైతే సాక్షి గణపతి ఆలయాన్ని శ్రీశైలం వచ్చిన వాళ్ళు దర్శించుకోవడం ఆనవాయితీగా సాంప్రదాయం. ఏదైతే సాంప్రదాయంలో భాగంగా ముందుగా ఏదైతే సాక్షి గణపతి ఆలయానికి నారా చంద్రబాబు నాయుడు దంపతులు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ అది ప్రాచీనమైనటువంటి ఆలయం, ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆలయం కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి కొద్దిసేపటి క్రితమే శ్రీశైలంలోని మెయిన్ టెంపుల్ కూడా నారా చంద్రబాబు నాయుడు దంపతులు రావడం జరిగింది. ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో దర్శనం తర్వాత తిరిగి ఆయన నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా ఏదైతే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోనున్నారు. ఫర్ ద అప్డేట్స్